లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు భారతదేశానికి రావడం జరిగింది. గోల్స్ కొట్టడంలో లియోనల్ మెస్సీ దిట్ట. అతని కాళ్ళల్లో ఏదైనా మ్యాజిక్ ఉందా అని చెప్పేసి ఫుట్బాల్ ప్రేమికులు భావిస్తూ ఉంటారు. ఏ కాళ్ళతో అయితే తను గోల్స్ కొడతాడో అదే కాళ్ళు తన బాల్యంలో ఉన్నప్పుడు 11వ ఏటలో లియోనల్ మెస్సీకి హార్మోన్ గ్రోత్ డెఫిషియన్సీ వల్ల ప్రతిరోజు ఇంజెక్షన్ ఇప్పించుకునేవాడు. కానీ ఏ రోజు కూడా ఫుట్బాల్ ప్రాక్టీస్ బంద్ చేయలేదు లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ పేదరికంలో పుట్టడం వల్ల కొత్త షూ కొనుక్కొని పరిస్థితి లియోనల్ మెస్సీకి ఉండేది. అదే విధంగా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడేవి లియోనల్ మెస్సీని. అదే సమయంలో అతని అసాధారణ ప్రతిభ గుర్తించినటువంటి ఎఫ్సి బార్సిలోనా లియోనల్ మెస్సీకి స్పాన్సర్ గా నిలిచాడు. తాను మెరుగైన చికిత్స కోసం లియోనల్ మెస్సీకి మెరుగైన చికిత్స కోసం స్పెయిన్ కు పంపించాడు. అదే విధంగా ఫుట్బాల్ కూడా మంచి శిక్షణ కార్యాలయంలో జాయిన్ చేపించాడు ఎఫ్సి బార్సిలోనా. మనకెంత టాలెంట్ ఉన్నప్పటికీ, ప్రతిభ ఉన్నప్పటికీ, అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయండి. ప్రతిభను ప్రోత్సహించే వాళ్ళు ఉంటేనే అద్భుతం జరుగుతుంది. అప్పుడు లియోనల్ మెస్సీకి ఎఫ్సి బార్సిలోనా తోడు కావడం వల్లనే ఈ రోజు ప్రపంచంలో మేటి ఫుట్బాల్ క్రీడాకారుడిగా లియోనల్ మెస్సీ మన ముందు నిలబడ్డాడండి. లియోనల్ మెస్సీని ఆదర్శంగా తీసుకోవాలి. నీ సంకల్ప బలం బలంగా ఉంటే నీ లక్ష్యానికి పేదరికం కానీ డిసీజ్ కానీ అడ్డు రాదు అని లియోనల్ మెస్సీ నిరూపించాడు. ఈ విషయంలో లియోనల్ మెస్సీని మనం ఆదర్శంగా తీసుకోవాలి. లియోనల్ మెస్సీ జీవితంలో కూడా చీకటి కోణాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే 2014 ప్రపంచ ఫుట్బాల్ కప్ ఫైనల్లో అర్జెంటీనా లియోనల్ మెస్సీ ఓడిపోయాడు. 2015, 2016 కోపా అమెరికా కప్ కూడా గెలవలేకపోయాడు లియోనల్ మెస్సీ. తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత లియోనల్ మెస్సీ అభిమానుల ఒత్తిడి వల్ల తనకు తాను రియలైజ్ అయి గోడ కొట్టిన బంతిలా కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు కదండి. 2021 కోపా అమెరికా కప్పును గెలవడంతో పాటు 36 సంవత్సరాలుగా అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవాలని చూస్తుంది ఫుట్బాల్లో. 2022లో ఆ కలని సాకారం చేశాడు లియోనల్ మెస్సీ. అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు పని ఫెయిల్ అయితే ఓడిపోయినట్టు కాదండి, తిరిగి ప్రయత్నించకపోతే ఓడిపోయినట్టే. లియోనల్ మెస్సీ కూడా ప్రయత్నం చేసి ఓడిపోయాడు, కానీ నెవర్ గివ్ అప్, ఎట్టి పరిస్థితుల్లో ఫుట్బాల్ ని వదిలిపెట్టలేదు. కంబ్యాక్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు కదా, దానికి అంటే నెవర్ గివ్ అప్ కు కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా మనం లియోనల్ మెస్సీని ఆదర్శంగా తీసుకోవాలి. అదే విధంగా పేదరికంలో తను అనుభవించిన ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఈ కారణం వల్లనే లియోనల్ మెస్సీ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాడండి. మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, గాయపడిన వాడే సహాయం చేస్తాడని. దానికి నిలువెత్తు నిదర్శనం లియోనల్ మెస్సీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. లియోనల్ మెస్సీ పేద పిల్లల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, విద్య కోసం ఒక 2007లో ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. 2010లో కూడా యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. ఆ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటంటే పేద పిల్లల ఆరోగ్యం కోసం, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాక్సినేషన్ ఇవ్వడం. అదే విధంగా విద్య కోసం కూడా లియోనల్ మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నాడు. అదే విధంగా మెస్సీతో ఫోటో దిగాలని చాలా మంది భావిస్తారండి. మొన్న హైదరాబాద్ కి మెస్సీ వచ్చినప్పుడు 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి మెస్సీతో ఫోటో దిగడానికి. ఒక్క ఫోటో వచ్చేసి 10 లక్షలండి. ఈ అవకాశం 100 మందికి దక్కింది. అదే విధంగా ఢిల్లీలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ మెస్సీతో ఫోటో దిగి మాట్లాడాలని చెప్పేసి ₹1 కోటి ఖర్చు పెడుతున్నారట అండి. అంటే దీన్ని బట్టి మెస్సీ మాన్యా ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రపంచ ఫుట్బాల్ కు 2 కళ్ళ లాంటి వాళ్ళు క్రిస్టియన్ రొనాల్డో, లియోనల్ మెస్సీ. నేను వ్యక్తిగతంగా క్రిస్టియన్ రొనాల్డోకు పెద్ద ఫ్యాను, ఆ తర్వాతే మెస్సీ. మొన్న హైదరాబాద్ కి మెస్సీ వచ్చినప్పుడు ఫుట్బాల్ ఆడలేదండి. కారణం ఏంటంటే మెస్సీకి ఎడమ కాలుకు 8,000 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ దగ్గర లియోనల్ మెస్సీ ఆడకూడదు, ఓన్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడాలి.
అందుకే మొన్న హైదరాబాద్ లో లియోనల్ మెస్సీ ఫుట్బాల్ ఆడలేదండి. మొత్తం మీద లియోనల్ మెస్సీ ఒక పేదరికంలో పుట్టి ఈ రోజు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఎదిగాడు. దాతృత్వంలో కూడా లియోనల్ మెస్సీ నెంబర్ 1 చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.